నమః శివాయ. నారాయణ నారాయణ నారాయణ, జై జై నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నది మధ్య ద్వీపంపై నిలబడి పరమశివుని కృపకై కఠోర తపస్సును ఆచరిస్తున్న ఇతడెవరు? నేను నారాయణ నామం జపిస్తుంటే మరి ఇతడు ఓం నమ శివాయ వల్లి వేస్తున్నాడే. శబ్దాల్లో తేడా ఉంది, కానీ రెండింటి అర్థాలు ఒకే కుదుటికి చెందినవే. అయితే నారదా, జగత్తు నిన్నే జ్ఞాని అంటుందిగా. తేడాలన్నీ మూర్ఖుల కంటికే, జ్ఞానుల దృష్టికన్నీ సమానమే. సరే నారదా, ఓం నమ శివాయ పలుకు. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఈతడు మాంధాతయే, పరమశివుని అనుగ్రహ ప్రాప్తిని కోరుకుంటున్నాడు. ఈ అద్భుత లీలంతా భవానీ శంకరునిదే. ఇలాలో చాలామంది మనుషులు ప్రభు కృపనే మర్చిపోయి ఇహలోక సుఖాల ప్రాప్తిని కోరుకుంటున్నారు. కానీ ఇలా మాంధాత వంటి కొందరు మనుషులేమో భౌతిక సుఖాలను త్యజించి కేవలం ప్రభు కృపను పొందటంతోనే జీవితం సార్థకమనుకుంటారు. ధన్యుడవయ్యా మాంధాత, నువ్వు ధన్యుడవు. కేవలం నువ్వే ఈ జీవితపు పరమార్థాన్ని అర్థం చేసుకున్నావు. నువ్వు ధన్యుడవు. ఓం నమః శివాయ. రాజా, రాజా, ఓం నమః. నువ్విక్కడి సంపూర్ణ వాతావరణాన్ని శివమయం చేశావు. నీ అణువణువు శివమయమైపోయింది. అందుకేనేమో మరి నా పిలుపు నువ్వు వినలేకపోయావనుకుంటాను. రాజా, రాజా, అణు అణువు ఏమిటి? ఇతను తనువు, మనస్సు, చైతన్యాన్నే శివమయం కావించి ఈశ్వరునిలాగే తపస్సులో లీనమయ్యాడే. తమకు పుత్రుడు కలిగాడు మహారాణి, అభినందనలు. అభినందనలు మహారాణి, రాకుమారుడు పుట్టాడు. అభినందనలు మహారాణి, అభినందనలు. అభినందనలు, అభినందనలు. అభినందనలు మహారాణి. మా రాజకుమారులు ఏమంటున్నారు? మాకెంతో సంతోషంగా ఉంది మహామంత్రి. మా సంతోషానికి అవధులు లేవు. భగవంతుని కృప వల్ల మాకు వారసుడు కలిగాడు. ఈనాడు పుత్రరత్నం ఉద్భవించాడు మాకు. మేం కోరుతున్నాం మా సామ్రాజ్యం అంతటా అతని జన్మోత్సవాలు జరగాలని. మా మిత్రులైన రాజులందరికీ ఆహ్వానాలు పంపించండి. ఇంకా వారిని కోరండి. వారి ఉత్సవాల్లో పాల్గొని మా ఆనందాన్ని మరింతగా పెంపొందించేలా చూడండి. చిత్తం, తమ ఆజ్ఞ మహారాజా. పుత్రరత్న ప్రాప్తికై అభినందనలు హిమవంత. విచ్చేయండి సుమేర్ రాజా. తమకు మా అభివాదం. నేను ఇప్పుడే వస్తా. తమకు ఇదే స్వాగతం దేవేంద్ర. పుత్రరత్న ప్రాప్తికై అభినందనలు హిమవంత. అభినందనలు అందుకోండి హిమవంత. విచ్చేయండి. అభినందనలు అంటున్నప్పుడు కాస్త తమ ముఖాన ఆనందం తొణకనివ్వండి. హృదయంలో విషాదం ఉంటే
ముఖాన చిరునవ్వేలా వస్తుంది? అది నాకు కూడా తెలుసు, కానీ తారకాసుడంటే భయం అనేది కూడా తెలియరాకూడదు. సందర్భం మరవకూడదు. మరి నేను మైనాదేవిని చూసి వస్తాను. ప్రాప్తికి అభినందనలు హిమవంత. వాయుదేవ, అగ్నిదేవ, తమకిదే స్వాగతం. విచ్చేయండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. హిమవంత, పుత్రరత్నం ప్రాప్తించిన ఈ శుభ సౌభాగ్యకరమైన సందర్భాన అభినందనలు. దేవర్షి నారద, తమ అభినందనలు కాదు, మాకు తమ ఆశీర్వాదం కావాలి. నారాయణ నారాయణ. నారదుడి ఆశీర్వాదం వల్ల ఎప్పుడైనా ఎవరికైనా శుభం కలిగిందా? రాజా, ప్రస్తుతానికి మీరు మా అభినందనలతోనే సరిపెట్టుకుందురు. వింధ్యాచల మహారాజు ఇచ్చేశారు. అభినందనలు హిమవంత, అభినందనలు. వింధ్యాచల మహారాజా, తమకు స్వాగతం. విచ్చేయండి. ఓహో, మా ఎదుట మా మిత్రవర్యులు సుమేరు పర్వతరాజులున్నారే. చాలా రోజులకు వారి దర్శనమయ్యింది. ముందుగా వారిని పలకరించాలి. అవశ్యం అవశ్యం. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు దేవర్షి. అదే పుత్రుడైతే మీకు పుట్టాడనుకోండి, కానీ పుత్రిక. దేవర్షి, పుత్రుడు జన్మించిన ఈ సందర్భంలో పుత్రికను గురించిన చర్చ ఏమిటో? నారాయణ నారాయణ. దేవేంద్ర, మీరు పదే పదే ఒకే పొరపాటు చేస్తున్నారు. పొరపాట? ఏం పొరపాటు? దేవేంద్ర, మీ దేవతలందరూ కూడా శక్తిని ఉపాసన చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని గనక దేవతలంతా మర్చిపోతే మరి నిశ్చయంగా ఆదిశక్తి కూడా మిమ్మల్ని మర్చిపోతుంది. అలా అనకండి దేవర్షి, అలా అనకండి. ఈ హర్షోల్లాస సమయాన ఇది తట్టనే లేదు. పుత్రికను గురించిన చర్చ ఎందుకో? పుత్రిక కాదు దేవేంద్ర, శక్తి అనాలి. శక్తి. సమయం సమీపించేస్తోంది. ఆదిశక్తి తన ఇచ్ఛానుసారం ఇక్కడ జన్మిస్తుంది. దేవర్షి నారద, పుత్రుడు జన్మించడం కూడా శక్తి ఇచ్ఛానుసారమే జరిగింది. ఏమనిపిస్తోందంటే తన అన్నగారి ఆగమనం తరువాతనే ఆమె ఉద్భవిస్తుంది. నేను పెద్దవాణ్ణి. నేను పెద్దవాడిని. నేనే పెద్ద. నేను నేనే. నేను ఆ? కాదు, నేనే. ఏమిటిదంతా? వింధ్యాచల మహారాజు సుమేరు రాజును పలకరిస్తానే వెళ్ళారు. ఏదో వివాదంలో పడ్డారే. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే ఎంత, మానితే ఎంత? నువ్వు ఒప్పుకుంటే మాత్రం ఏమైందని? నారాయణ నారాయణ. వివాదమా? అది నారదుడు లేకుండానా? ఆనందము ఉండదు, అర్థము ఉండదు. అయ్యలారా, ఆగండి, నారదుడు వచ్చాడు. నాకున్న ఖ్యాతి సర్వోత్తమం. నేను ఇలలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతాన్ని. నాకే పర్వత సామ్రాట్టని, పర్వత రాజని గౌరవం ప్రాప్తించాలి. అలాంటి నీ కోరిక విశాల సాగరంలాగా హద్దులే లేనటువంటిది. నారాయణ నారాయణ. ఇది మాత్రం చెప్పు, నీకీ పర్వత సామ్రాట్ అనే బిరుదు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను పర్వతాలన్నిటిలోకి పెద్దవాణ్ణి. అలాగా? ఈ అసత్య సమాచారం తమకెవరిచ్చారో? ఇందులో అసత్యమేముంది? సత్యమే ఉందని. నారాయణ నారాయణ. అసలు సత్యమేమిటంటే హిమవంతుడే అందరిలోనూ శ్రేష్ఠుడు, పర్వతాలన్నింటిలో మిన్న కూడా. అందుకని ఆయనే పర్వతరాజు. కాదు, అదేం కాదు. కోపగిస్తే తమరు చిన్నవారైపోగలరు సుమేరు. మీరు కేవలం బాలపర్వతరాజైపోతారు. దేవర్షి, మాటలు జాగ్రత్తగా రానియండి. అదెప్పుడు జరుగుతుందంటే తమరు తమ కోపాన్ని దిగమింగినప్పుడే. ఆయనకది అసంభవం దేవర్షి. వింధ్యాచల, నీకన్నా పెద్దల ఎడ అగౌరవంగా ప్రవర్తించడం నీకు శోభాయమానం కాదు. అదే నేను తమకు చెప్పేది కూడా. తమనే పర్వతరాజు అనుకుని తాము హిమవంతుని పట్ల అగౌరవంగా ప్రవర్తించడం తమకు శోభస్కరం కాదని. ఎక్కడైతే అసత్యం సత్యంగా చలామణి అవుతుందో అక్కడ ఎక్కువసేపు ఉండటం ఉచితం కాదు. నేను వెళ్తున్నాను, కానీ సత్యం ఏమిటంటే నేనే పర్వతరాజుని. కేవలం నేనే పర్వతరాజుని. నేనే పర్వతరాజుని. సుమేరు రాజా, కొంచెం ఆగండి. లేదు. చూడండి, తమరు మా అతిథులు. ఈ విధంగా కోపగించి వెళ్ళిపోకండి. సుమేరు రాజా, కొంచెం ఆగండి.
జరగరానిది జరిగిపోయింది. హిమవంత, జరగరానిదేం జరిగింది? ఆయనకు కోపం రావటమా లేక ఆయన వెళ్ళిపోవడమా? రెండూను. నారాయణ నారాయణ. హిమవంత, మీరు చింతను వీడి అతిథులకు స్వాగతమివ్వండి. అలాగే చేస్తాను. నారాయణ నారాయణ. ఏమిటి వింధ్యరాజా, ఏమంటారు మీరు? ఏ విషయంలో దేవర్షి? ఇప్పుడు విషయమల్లా ఒకటే సుమేర్ రాజా. చెప్పేదేముంది, అతను హిమవంతుని కన్నా చిన్నవాడే, కానీ మాకన్నా పెద్దే. మరి మీరు పెద్ద అయిపోరాదు? పెద్దవటం మన చేతిలో ఉన్న పనేనా? అవశ్యం అవశ్యం. రాజా మాంధాత గారి పేరు మీరు వినే ఉంటారు. వారేనా నర్మదా నది మధ్యన ద్వీపంలో శివుని తపస్సులో లీనమయ్యారు? వారే. మరి తమరు కూడా ఆయనలాగే శివునికై తపస్సు చేస్తే ఇక సుమేరు రాజు కన్నా పెద్దవారు కాగలరు. నిజమా? నారదుడి నోరు ఎప్పుడైనా అసత్యం పలుకుతుందా? నారాయణ నారాయణ. దేవర్షి, ఎంతో ఉపకారం చేశారు ఇది చెప్పి. శివుడి తపస్సు వల్ల నేను సుమేరుడి కన్నా పెద్దవాణ్ణి కాగలనని నేను తప్పక శివుడికై తపస్సు చేస్తాను. దాంతోనే మీకు శుభం కలుగుతుంది వింధ్యరాజా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. రాజా మాంధాత, నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. వింధ్యాచలుడు ఓం నమ శివాయ. ఎంత ఆకర్షణ ఉంది పరమశివుని పంచాక్షరీ మంత్రంలో. రాజా మాంధాత తపస్సులో లీనమయ్యాడు. ఇప్పుడు వింధ్యాచలుడు కూడా అదే మార్గంలో ఉన్నాడు. కానీ వింధ్యాచలుల్లో రాజా మాంధాతకున్న తన్మయత్వము, సమర్పణాభావం ఎక్కడున్నాయి? నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. దేవర్షి వచ్చేశారు. ప్రణామం స్వీకరించండి దేవర్షి. మంగళమస్తు. దేవర్షి ప్రణామాలు. ప్రణామం. మంగళమస్తు. ఇక పరమేశ్వరులు ధ్యానం నుంచి లేస్తారు. తప్పక లేస్తారు. దేవర్షి, స్వామిని లేపండి. ఏమిటి మీ ఉద్దేశ్యం? నేను వచ్చేది మహేశుని ధ్యానం నుంచి లేపడానికేనా? లేదు దేవర్షి, మా ఉద్దేశం స్వామి మేల్కోవలసినప్పుడల్లా తమరు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఓం నమః శివాయ. 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 నారదా, చెప్పు, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చావు? ఏం తిరగటంలే మహేశ్వర. నేను ముల్లోకాలు తిరిగి వేసారిపోయాను. వేసారడం అంటావు ఎందుకు? ముల్లోకాల ఆనందము నీదే. అన్ని లోకాల్లో జరిగేదంతా చూసి ఆనందిస్తావు. ఇతర ఏ దేవీ దేవతలకు కూడా లేనటువంటి సదుపాయాలన్నీ నీకున్నాయి కదా. భవహర, నా ఇబ్బందుల్ని సదుపాయం అంటారా? నేనే లోకానికి వెళ్ళినా అక్కడంతా నన్ను అనుమానపు దృష్టితో చూస్తారే. తంపుల మారి కలహబోజుడనే అంటారే.
ఇదొక సదుపాయమా? దానివల్ల నీకు వచ్చిన నష్టమేమిటి నారదా? నువ్వు ఎప్పుడు ఏది చేసినా లేక ఎప్పుడు చెయ్యబోయినా సరైనది అనిపిస్తే చేస్తావు. సరే చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనెక్కడి నుంచి వస్తున్నాననే అక్కడ ఇద్దరు శివభక్తులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తున్నారు. ఎక్కడున్నారా భక్తులు? ప్రభు తమరు త్రికాలజ్ఞాని, తమకు తెలియందే ఉంది. అన్నీ తెలిసి కూడా తమరు... నువ్వు నర్మదా నది మధ్యలోను ఇంకా ఒడ్డున నిలుచున్న భక్తుల గురించి కానీ చెప్పడం లేదు కదా నారదా? అవును పరమేశ, ఇటు మాంధాత అటు వింధ్యాచల పర్వతం తమ నామాన్ని నిరంతరం జపిస్తున్నారు. వారి జపోచ్చారణ ఇక్కడి దాకా ప్రతిధ్వనిస్తోంది. ఆశ్చర్యమే, తమరింతదాకా తమ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలు తీర్చనే లేదా? సమయం వచ్చినప్పుడు అన్ని కార్యాలు అవుతాయి నారదా. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వత్స, వత్స మాంధాత, ప్రభు 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 ప్రభు. లే వత్స. ఓ ప్రభు, ఓ దేవాధిదేవ, తమరి దర్శనం పొందిన నేను కృతకృత్యున్నయ్యాను భక్తవత్సల. నా జీవితం సఫలమయ్యింది. మేము నీ కఠోర తపస్సు చూసి ప్రసన్నమయ్యాం రాజా. నీ తపస్సు కారణమేమిటో చెప్పు. కేవలం తమ దర్శనం, కేవలం తమ దర్శనం ప్రభు. కోరుకో, ఏ వరాలు కోరుకుంటావు? నేనేమీ వరాల ప్రాప్తికై తమ శరణును కోరుకోలేదు ప్రభు. కేవలం తమ కృపకై, కేవలం తమ దర్శనం కోసమని. తమరి కృప, తమరి దర్శనం కలిగాక ఇంకేమైనా కోరినా కూడా అది తమరి కృప కన్నా తక్కువే అవుతుంది కదా ప్రభు. ఇలా నేను నష్టపడటం ఎందుకు ప్రభు? నష్టపడటం ఎందుకు? ఇట్టి నీ నిస్వార్థ భక్తి, శ్రద్ధాపూరిత భావనలే నిన్ను మాకు సమీపానికి చేర్చాయి రాజా. నీకు ఇచ్చి ఉన్నా లేకున్నా మేము మాత్రం నీ భక్తికి ప్రతిఫలం ఇచ్చి తీరాలి. ప్రభు ప్రభు, తమ చరణాల వద్ద నాకు స్థానం లభిస్తే చాలు, చాలు. నాకదే సంతోషం ప్రభు. కానీ మాకు అదేమాత్రం సంతోషాన్ని ఇవ్వదు. భక్తి అచంచల నియమాల పరిధిలో నిలిచిపోయినటువంటి నీ ఈ అచంచల భక్తి వల్ల నీ స్థానం ఉన్నతమైంది భక్త. ఈ స్థానం ఇక్కడున్న సంపూర్ణ వాతావరణాన్ని నీ సాధనతో తపస్సుతో శివమయం చేసేసింది. ఈ కారణంగా ఈ ద్వీపం మాంధాత ద్వీపం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది ప్రభు. ఇక్కడి అణువణువును నీవు నీ భక్తి శ్రద్ధాదులతో పవిత్రం చేశావు. అందువల్ల నర్మదా నదిలోని కంకరకు కూడా శంకర అంటే శివలింగం అయ్యే గౌరవం ప్రాప్తిస్తుంది. ఈ నర్మదా నదీ తీరపు అన్ని తీర్థాలు భవిష్యత్తులో శివతీర్థాలుగా పేరు పొందుతాయి. భక్తవత్సల, ధన్యుడనయ్యాను ప్రభు, ధన్యుడనయ్యాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ,
ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. చెప్పు వింధ్యరాజా, ఓం నమః. ఏ కోరిక సిద్ధించాలని కఠోర తపస్సు చేస్తున్నావు? ధన్యుడను ప్రభు, ధన్యుడను. చెప్పు వత్స, నీ కోరిక ఏమిటి? నేను ఎత్తుగా ఉండాలి భక్తవత్సల. నువ్వు ఎత్తుగానే ఉన్నావు. ఇంకా ఎత్తుగా? ఎంత ఎత్తు? సుమేరు పర్వతాన్ని మించినంత. వత్స, కోరికకు కారణం ఈర్ష్య అసూయలైతే అటువంటి కోరికలు మాత్రం పైకి కాకుండా కిందకే దిగలాగుతాయి. సుమేరుడి కన్నా ఎందుకు ఎదగాలనుకున్నావు? అతని గర్వాన్ని అణిచివేయడం కోసం, అతని అహంకారాన్ని రూపుమాపడానికి. గర్వంతో గర్వాన్ని ఎలా ఖండించగలవు? అహంకారి స్వయంగా తన అహంకారాన్ని చంపుకోలేకపోతే ఇతరుల అహంకారాన్ని తగ్గించే సమర్థత అతనికి ఎలా వస్తుంది? మేము నీ భక్తి తపస్సులకైతే ప్రసన్నులమయ్యాం, కానీ ఇటువంటి ఈర్ష్యాసూయ భావనలు మమ్మ ఆశ్చర్యంలో పడవేసే. కోరికలు మంగళప్రదమై ఉండాలి వత్స. నువ్వు మరేదైనా వరం కోరుకో, అది నీకు హితవు కూర్చాలి. నేనైతే అదే కోరిక మదిలో తలచి తమకే తపస్సు ఆరంభించాను ప్రభు. మనస్సులో అటువంటిది నువ్వు కోరుకునే ముందు ఆలోచించలేదా? దాని పరిణామం నీకు హితం కాదని, లోకహితం కాదని. ఏ కోరికలు లోకహితం కలిగించవో అవి పాపాల దుష్కర్మల మార్గం పట్టి బాధలకు దౌర్భాగ్యానికి దారితీస్తాయి. ఎవరికీ హాని చేయడం నా ఉద్దేశం కాదు ప్రభు. తనను ఇతరుల కన్నా శ్రేష్ఠుడు అనుకోవటం, ఇతరులు కూడా అలా అనుకోవాలని కోరటం, లేదా ఎత్తుకి ఎదగాలనే కోరిక మూలంగానే హాని అనేది ఉత్పత్తి అవుతుంది వింధ్యరాజా. నేను చెడు భావనలకు ఎప్పటికీ దూరంగా ఉంటాను. అది నీకు అసంభవం అవుతుంది. ఎవరికైనా అసంభవమే. శిశువు దేవతదైనా దానవునిదైనా దానిని తన తల్లి నుంచి వేరు చేయటం వీలవదు. అహంకార భావన కూడా ఒక తల్లి వంటిదే. దానికి పుట్టిన చెడును వేరు చేయటం ఎవరికైనా అసంభవమే. నేను అహంకారాన్ని త్యజిస్తాను పరమేశ్వర. కానీ అంతకన్నా ముందు సుమేరుడి కన్నా ఎత్తుకెదగాలనే కోరికను విడనాడాలి. మరిక మిగిలేదే ఉంది ప్రభు? నీ మొండి పట్టు సద్విచార సద్భావనలకు చోటివ్వటం లేదు వింధ్యరాజా. ఓవేళ నీకే గనక వరమిస్తే నీవు సుమేరుడి కన్నా ఎత్తుకెదిగితే తెలుసా దాని పరిణామం ఏమవుతుందో? ఆర్యావర్త ఉత్తర దక్షిణాల మధ్య సేతు ఉన్న కారణంగా ప్రస్తుతం రాకపోకలకు వీలుంది. కానీ నీవు ఇంకా ఎత్తుకు ఎదిగిపోతే ఉత్తర దక్షిణాలు పూర్తిగా వేరైపోతాయి. సంతులనం ఉండదు, పరస్పర సంబంధాలు ఉండవు. ఉత్తర దక్షిణాల్లో భిన్నత్వం ఉత్పన్నమవుతుంది. అందుకనే నువ్వు ఇంకా మరేదైనా వరం కోరుకోవచ్చా? నేను అలాంటిదేం జరగనివ్వను. తమరు కృపతో నన్ను సుమేరువు కన్నా ఎత్తయ్యే వరం ఇవ్వండి భక్తవత్సల. తథాస్తు. కానీ వింధ్యరాజా, ఇది కాస్త గుర్తుంచుకో. ఇట్టి వరాల దుష్పరిణామాలకు కూడా నీవే బాధ్యుడు అవుతావు సుమా.
నేను అందరికన్నా ఎత్తు కాగలిగిన వరాన్ని పొందాను. అందరికన్నా ఎత్తు కాగలిగిన వరాన్ని పొందాను. చీకట్లో ఎలా జీవిస్తాం మనం? అరే చీకటి అయిపోయింది, మనం ఎలా జీవిస్తాం? సుమేరు తన్ను తానే పర్వతాలకు సమ్రాట్ అనుకుంటున్నాడు. నన్ను గనక చూస్తే అతడి గర్వం పటాపంచలవుతుంది. ఇప్పుడు అంధకారం తొలగపోతే మనుషులు, జీవరాశి, పశుపక్షాదులు ఏమైపోతాయి? రోగాలు పుట్టుకొస్తాయి, కరువు కాటకాలు వస్తాయి. ఇదే కొనసాగితే మన జీవితాలు నాశనమైపోతాయి. అదండి అగచ్చ మామూలు దగ్గరికి వెళ్దాం, ఆయనే మన రక్షణకు ఉపాయం చెప్తారు. పురువర్య అంతా అన్నకారం మయమైపోయింది, తమరే మమ్మల్ని కాపాడాలి. దేని అంధకారం? అగస్త్యముని ఇలా రండి, త్వరగా రండి. అగస్త్యముని మిమ్మల్ని పిలిచేది. ఎవరు ఎవరు పిలుస్తున్నారు? ఎక్కడికి రమ్మంటావు? నేను కైలాసాన శంకరుణ్ణి, మిమ్మల్ని కైలాసానికి పిలుస్తున్నాను. రండి అగస్త్యముని, రండి. ఓ దేవాదిదేవ పరమేశ్వర, తమ ఆజ్ఞను పాటిస్తున్నాను మహాప్రభు. నేను శీఘ్రమే తమ చరణ సన్నిధికి చేరుకోబోతున్నాను ప్రభు. మీరంతా ధైర్యంగా ఉండండి. పరమశివుడు ఈ అంధకారాన్ని అవశ్యం ప్రకాశంతో నింపివేస్తాడు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నాకేమిటి ఆజ్ఞ పరమశివ? ముని అగస్త్య, కైలాసానికి అంధకారంలో వచ్చారా? అవును ప్రభు. మొదట నేను అనుకున్నది అదేదో మాయ దానవుడి ఆకారం లేదా నీడ తెచ్చిన అంధకారం. కానీ మార్గంలో అర్థమైంది, ఇది వింధ్యాచల పర్వతం ఆకారంలో పరివర్తన, పెరుగుదల కారణమని. అవును, అది దానవుడి నీడ కలిగించిన అంధకారం కాదు, వింధ్యాచలుడి గర్వము అజ్ఞానాల అంధకారమే. పరమేశ్వర, నాకు జ్ఞాపకం, ఒక సందర్భంలో తమరు సెలవిచ్చారు, పుట్టుక ఎటువంటిదైనప్పటికీ అజ్ఞానం తోడైతే దానవుడైపోతాడు. అదే గతి ఇప్పుడు ఈ వింధ్యాచలుడికి. గర్వము అజ్ఞానము అతన్ని దానవుని చేసేసాయి. కానీ సదా ఎల్లరికీ శుభం కలిగించే సదాశివులు తమ కృప ఉంటే వింధ్యాచలుడు బాగుపడపోతాడా ప్రభు? జగత్తు శ్రేయస్సు కోసమే మిమ్మల్ని పిలిపించింది. వింధ్యాచలుని సన్మార్గానికి తెచ్చే కార్యం మీరే చెయ్యాలి. నేనేం చేయాలి ప్రభు? వింధ్యాచలుడి భక్తికి మేము ప్రసన్నులమై వరమివ్వక తప్పలేదు. అలా అతను సుమేరుడి కన్నా ఎత్తుకెదిగే వరాన్ని మా వల్ల పొందగలిగాడు. అతని దీర్ఘాకారం వల్లనే ఈ అంధకారం పెరిగింది. ఈ విధంగా ఉత్తర దక్షిణాల సంపర్కం సంబంధం సమాప్తమైతే అనర్థం జరగగలదు. ఈ అనర్థం జరగకుండా మీరు ఆపాలి. అదెలా పరమేశ్వర్? అహంకారైనప్పటికీ వింధ్యాచలుడు గురువులు, జ్ఞానులు, ఋషులు, మునుల పట్ల అతను భక్తి ప్రపత్తులు కలిగిన వాడే. నాకు అనిపించేదేమంటే తమ పట్ల అతని మనస్సులో ఎనలేని గౌరవం ఉంది అని. అదే నిజమే పరమేశ్వర్. నా పట్ల అతను ఎంతో వినయశీలుడు. అయితే జగత్తు శ్రేయస్సుగాను అతని వినయశీలతను ఉపయోగించుకోండి. మీరు ఇచ్ఛాశక్తి ఆధారంగా దక్షిణం నుంచి ఉత్తరానికి వచ్చారు. కానీ ఇప్పుడు పాదయాత్రికులై వింధ్యాచలాన్ని దాటుకుంటూ మళ్ళీ దక్షిణానికి వెళ్ళండి. ఆ దీర్ఘాకార వింధ్యాచలాన్ని దాటి వెళ్ళాలా? కేవలం వింధ్యాచలాన్ని, దీర్ఘాకార వింధ్యాచలం కాదు. మీరు ఆ పర్వత లోయలోనికి వెళ్ళగానే అతడు ప్రణామం చేయడానికి తల వంచుతాడు. అప్పుడు అతనికి చెప్పండి, అతను మీరు తిరిగి వచ్చేదాకా వేచి ఉండాలి. అలాగే తలను వంచి ఉంచితే మీ రాకపోకలకు సదుపాయంగా ఉంటుంది అని. కానీ భవహర, నేను తిరిగి ఉత్తరానికి వచ్చాక అతను ఎప్పటిలా తలెత్తుతాడు. అంటే సమస్య అలాగే ఉండిపోతుంది. మీరు దక్షిణం నుంచి ఉత్తరానికి రావడం ఎందుకు? అంటే
నేను ఎప్పటికీ దక్షిణలోనే ఉండిపోవాలా ప్రభు? లోకహితం కోసం చేసే మీ ఈ కార్యం సర్వ జగత్తులోనూ వేనోళ్ళ చెప్పుకుంటారు. తమ ఆజ్ఞను పాటిస్తాను భక్తవత్సల. ప్రణామం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓ వింధ్యాచల, ఓ వింధ్యాచల, ఓ వింధ్యాచల, నేను అగస్త్యుణ్ణి. ఎన్నిసార్లు పిలవాలి? నా పిలుపులు వినిపించటం లేదా నీకు? ఓహో, అగస్త్యుల వారా, నా ప్రణామం స్వీకరించండి మునివర్యా. ప్రణామం ఆచరించేందుకు ఇదేం పద్ధతి వింధ్యాచల? ప్రణామం చేసేవాడి దృష్టి క్రింద నుంచి పైకి ఉండాలి. ఇక ప్రణామం స్వీకరించేవాడి దృష్టి పైనుంచి కిందకి ఉంటుంది. ఇక్కడ స్థితి తలకిందులు. నీ వినయశీలత పట్ల నాకెప్పుడూ గర్వంగా ఉండేది. నువ్వు వినయాన్ని ఎప్పుడు కోల్పోయావు వింధ్యాచల? లేదు మునివర్య, నా భావనలో కాదు, నా ఆకారంలోనే పరివర్తన కలిగింది. నీ ఆకారం పెరగటంతో నీ భావనలు చిన్నవైపోయాయి. ఇది చూసిన నాకు ఎంతో మనక్లేశం కలిగింది. లేదు మునివర్య, లేదు. నా పట్ల ఇలా అన్యాయంగా మాట్లాడకండి. నీ సౌమ్యత్వం అణకువ ఏమైపోయాయి వింధ్యాచల? కాస్త ఆగండి మునివర్య. నాకు నా దీర్ఘాకృతి కన్నా తమ ఆశీర్వాదమే ఎక్కువ ప్రియం. తమరి శ్రీచరణాలకు నతమస్తకుడు నవ్వడానికి నేను పరితపిస్తున్నాను. మునివర్యుల శ్రీచరణాలకు వింధ్యాచలుని ప్రణామం. సుమతివై సద్బుద్ధితో సదా వ్యవహరిస్తుంది. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఇలాగే వంగి ఉండు వింధ్యాచల. ఎందుకు ఈ కఠోరాజ్ఞ? ఎందుకు మునివర్య? మా కఠోర యాత్రను సుగమం కావించుకోవటానికి, నీ దీర్ఘాకార పర్వతకాయాన్ని దాటి వెళ్ళటానికి రావటానికి నేను దీర్ఘకాలం పాటు యాత్ర చేయాల్సి ఉంటుంది. మరి నువ్వు ఇలా వంగిపోయి ఉంటే నేను సునాయాసంగా వెళ్ళి రాగలుగుతాను. నా కోసం ఈ త్యాగం చేయవా వింధ్యాచల? అవశ్యం మునివర్య, కానీ కృపతో శీఘ్రమే తిరిగి రండి. నిశ్చింతగా ఉండు వింధ్యాచల. నీ కష్టాల బాధలే నాకు శీఘ్రతను ప్రసాదిస్తాయి. నేను ఇంక వెళ్తాను. కపటం నా స్వభావం కాదు వింధ్యాచల. కానీ దేవాధిదేవుల ఆదేశంతో లోకహితం కోసం నేను ఇలా చేయక తప్పలేదు. నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ. జయ జయ నా. పదనారద, శుభమార్గాన ముందుకు సాగు. నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. పర్వతరాజా, ఈ అభినయపు ముద్రను ధరించి ఉన్నావెందుకు? దేవర్షి, నేనేమి పర్వతరాజును కాను, ఎలాంటి అభినయం చేసే మనస్థితిలోనూ లేను. ఇలాంటి దుఃఖము నిరాశలకు కారణం ఏమిటో? అసలు తమరి ఆకారం చిన్నదిలా అయింది. ఇలా ఈ ప్రకారంగా వంగిపోయి ఉన్నారే? మునివర్య, అగస్త్యుల వారి ఆదేశం ఇది. వారు దక్షిణం నుంచి వచ్చేదాకా ఇలాగే వంగి ఉండాలని. అజ్ఞానానికి కూడా పరిమితులుండాలి. కానీ నీ అజ్ఞానం అపరిమితం, అపరిమితం. వింధ్యరాజా, తనువును వంచడం వంచడం అనిపించుకోదు. వినమ్రతతో పాటు మనసును వంచితేనే వంచడం అనిపించుకుంటుంది. ఇక నీ గర్వమంతా అణిగితే తిన్నగా నిలబడు. కానీ మునివర్యుల ఆదేశం, వారు క్రోధితులైపోతారు. ఆయన ఆదేశము ఉద్దేశ్యము రెండూ పూర్తయినట్టే. ఇక వారు తిరిగి వచ్చేదేమీ ఉండదు. ఏమిటి, వారికి తిరిగి రారా?
అయితే నేను ఇలా ఎల్లప్పుడూ వంగిపోయే ఉండాలా? నారాయణ నారాయణ, మాటలను కాదు వింధ్యరాజా, అర్థాన్ని గుర్తించు, అర్థాన్ని. నేనేమో తమ మాటలే నిజం అనుకున్నాను. తమరన్నట్టుగా పరమశివుణ్ణి ఆరాధించి సుమేరుణ్ణి మించదలిచాను. అవశ్యం చెప్పాను రాజా, నే అవశ్యం చెప్పాను. ఎదిగే ఎత్తు ఎంత ఉండాలంటే అది లోకహితానికి, ఇతర ధర్మాలకు అడ్డు రాకూడదు. నా తర్వాత శివుడు కూడా నీకు హితబోధ చేయడానికి ప్రయత్నించారు, కానీ నీవు వినలేదు, మొండి పట్టు వీడలేదు. ఈ మొండితనం, ఎత్తుకెదగాలన్న కాంక్ష తమరే నా మనసులో రేకెత్తిచ్చారు కదా. నారాయణ నారాయణ, అదైతే నా స్వభావం. ముల్లోకాలు తిరిగి నేను చేసే పనిదే. ఈ జగత్తులో లోభానికి, ఆకర్షణకు అనేక మార్గాలున్నాయి. స్వార్థం వల్ల, కుటిలత్వం వల్ల, లేక వృత్తి ధర్మం వల్ల జగత్తులోని వారంతా లోభానికి, ఆకర్షణలకు వ్యూహాలు పన్నుతూనే ఉంటారు. అయితే మనం మన అజ్ఞానం వల్ల వాటికి వశమైపోవాలంటావా? నారాయణ నారాయణ, మన సద్వివేక బుద్ధిని ఉపయోగించనక్కర్లేదంటావా? రాజా, బ్రహ్మదేవుడు ఆకర్షణను, మితిమీరిన అత్యాశను సృష్టించిన మనుషులకు జ్ఞానం, భవిష్యత్తు గురించిన స్పృహ ఇచ్చాడు. తమరు ధన్యులే దేవర్షి. బ్రహ్మదేవుడు తమను ఆలోచించే సృష్టించాడు. చావు కొట్టేది మీరే, చెవులు మూసేది మీరే. తమరు మర్చిపోతున్నారు రాజా, ఎవరు ఎవరిని చావగొట్టనూ లేరు, చెవులు మూయనూ లేరు. ఎవరి విధి వారి చేతిలోనే ఉంటుంది. నేను చెప్పిన అత్యాశ జాగృతమైన తరువాత నీవు ఆలోచించి ఉండాల్సింది. అంత ఎత్తు పెరగడం ప్రకృతి కార్యాలకు అడ్డు కాకూడదు. రాజా, శివభక్తి కలిగి శివకృపను పొందాక ఇంకా నువ్వు మునపటిలాగే ఉన్నావే. ఇక తిట్లు చివాట్లు చాలించండి దేవర్షి, తరించే మార్గం చెబుదురు. వినమ్రతతో వంగి మళ్ళీ శివుని ఆరాధించు, మేలు కలుగుతుంది. నారాయణ 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 నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రానారదా, ఎక్కడ రచించారే తమ లీలలు? లీలలు రచించటానికి నారదుడి పేరెందుకు అనవసరంగా ఎత్తుతున్నారు పరమేశ్వర? సత్యం ఏమిటంటే ఈ లీలలు రచించేది తమరే, నేను కేవలం వాటిని ప్రచారం చేస్తానంతే. నారాయణ నారాయణ. కానీ వింధ్యాచల రాజును మళ్ళీ తపస్సులో లీనం చేసిన లీల తమరు చేసిందే నారదా? అంతకు ముందు అతన్ని వంగమన్న ఆలోచన అయితే తమరదే కదా పరమేశ. నారాయణ నారాయణ. అది అవసరమైంది. అతన్ని లేవనెత్తడం కూడా తమరికి అవసరమైనదే ప్రభు. నేను కేవలం నాంది పలికి వచ్చాను. నారాయణ నారాయణ. అది చెయ్యవలసినదే నారదా? నారాయణ 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 నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కళ్ళు తెరువు వింధ్యాచల. ఓం నమః శివా. ప్రభు, భక్తవత్సల, ఈ అజ్ఞానిని క్షమించండి. నేను ప్రత్యక్షమవటం క్షమాదానమే కదా, కానీ నీవు తల వంచుకు నిలబడ్డావే. పెద్దలు చెబుతారు, మనస్సులోని అహంకారం మస్తిష్కానికి ఎక్కుతుందిట, ఇందువలనే తల బిరుసెక్కుతుందని. కానీ వంచినటువంటి తల అహంకార రహితమవుతుంది. అజ్ఞానంతోనో లేక అహంకారంతోనో నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ప్రభు. తన వల్ల ఏదో తప్పైందని మనిషి కనుక ఒప్పుకుంటే ఇక అదే అతని ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తానికి పిదప ఇక నీవు వరం పొంద అర్హుడవే. చెప్పు వింధ్యాచల, ఏమి నీ కోరిక? తమరేమో సదాశివులు, సదా మంగళకారులు. నేను కూడా తమ భక్తునిగా లోక కళ్యాణాన్నే కోరుకుంటాను ప్రభు. అందువల్లే మేము నీ పట్ల ప్రసన్నులం. కోరుకో. ఏం కోరుతావు? ఇక తమరు నా పట్ల ప్రసన్నులైతే నా ప్రాంగణంలో నర్మదా తీరాన ఎప్పటికీ జ్యోతి రూపంలో వెలసి ఉండండి. ఇలా ఏ ప్రకారంగా
నా మనస్సులోని అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయిందో, అలాగే తమరి జ్యోతిస్వరూప జ్యోతిర్లింగంతో జగతిలోని ప్రాణుల మదిలోని అంధకారం తొలగిపోతే తమరి విరాట్ నామధేయంతో ఈ చిన్న భక్తుని పేరు తోడయ్యేటట్టు వరమయ్యండి ప్రభు. తథాస్తు. నీ ప్రాంగణంలో నర్మదా నదీ తీరాన జ్యోతిర్లింగ రూపంలో నేను ఓంకారేశ్వరుడిని పేరుతో నెలకొంటాను. నీ వంటి భక్తి కలిగిన శివభక్తుడు మహారాజు మాంధాత పేరుతో పాటుగా నీ పేరు కూడా ఓంకారేశ్వరుడు మరియు అమలేశ్వర జ్యోతిర్లింగంతో పాటు ఎల్లప్పటికీ జోడై ఉంటుంది. ఇక ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించే వారందరికీ మదిలోని కోరికలు సిద్ధిస్తాయి. మంగళం భవతు. ఓం నమః శివాయ. శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చెను జ్యోతిర్లింగంలో అజరామర శివశంకరుడు. అజర అమర శివశంకరుడు, 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 అజర అమర శివశంకరుడు. ఒకనాడు వింధ్యాచల పర్వతం శివుని శరణు దొచ్చేను. సాక్షాత్తు ఓంకారెక్కడున్నారో శివలింగమక్కడే తయారయ్యను. చేయసాగారు ఆయన శివ పూజ. తదనంతరం రేయింబవళ్ళు శివశంకరుడు ప్రత్యక్షం కాగా అప్పుడు తెరిచారు తన కళ్ళు. ఒక ఓంకారలింగం రెండు భాగాలుగా విభజన అయ్యను. శివజ్యోతి పరమేశ్వరునికి ఓంకారేశ్వరుడని పేరొచ్చెను. ఓంకార్ పరమేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం పొందిన వారికి మోక్షం లభిస్తే తల్లి గర్భంలో ఉంటే జన్మ ఉండదు ఎప్పటికీ. ఓంకార శివునికి జయ జయ, 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 ఓంకార శివునికి జయ జయ. తారకాసురుడికి జై. సుందరి, స్వర్గ సుందరి. నృత్యం ఆరంభించండి. లేదు, అది సంభవం కాదు. ఆ పిరికి పంద ఇంద్రుడి ముందు నృత్యం సంభవమా? దేవేంద్రులైతే స్వర్గానికి అధిపతులు, ఆయన శ్రేష్ఠుడు. ఆ దుష్టుడి పేరెత్తకు మా ముందర. అతన్ని పొగిడితే మేము సహించం. ఇది మొత్తం లోకానికి తెలిసిందే. తామసిక దుష్ట స్వభావం గలవారు ఇతరుల ప్రశంసను గుణగణాలను కూడా సహించలేరు. నారాయణ నారాయణ. ఏ నారదా, మా వద్దకెప్పుడొచ్చినా నారాయణ జపాన్ని మారేసి మరీ వస్తుండు. నువ్వొచ్చే ముందు ఈ సుందరి ఇంద్రుడి పేరు జపిస్తూ ఉండేది. మేము ఏ ఇంద్రుడి పేరు నువ్వు వినడం ఇచ్చగించాం. రాజేంద్రుడొద్దు, మహేంద్రుడొద్దు, ఏ ఇంద్రుడు వద్దు. ఇక నీవు చెప్పు, ఏమిటి ఇలా వచ్చావు? వచ్చింది సందేశం వినిపించడానికి. సందేశమా, ఉపదేశమా? సందేశం. సందేశాలు ఎప్పుడూ శుభకరమే దైత్యరాజా. జీవితాన్ని సన్మార్గాన నడిపి సుఖాలను పొందజేయగలిగినవే ఈ సందేశాలు. సజ్జనులు వీటి లాభం పొందుతారు. ఇక దుర్జనులేమో సందేశాన్నిచ్చిన వారికే హాని కలిగిస్తారు. ఏయ్ నారదా, ఏమిటా అర్థం లేని ప్రేలాపన? మా బుద్ధికి అందనటువంటి విషయాలను చెప్పబోకు. బుద్ధి గల వారి బుద్ధికి నా మాటలు వెంటనే అర్థమవుతాయి దైత్యరాజా. ఎందుకో తమరి బుద్ధికి ఎక్కటం లేదు. మరి ఇది నా దురదృష్టంగా భావించి నన్ను నేనే అభాగ్యుణ్ణనుకుంటాను. మరి తమరినేమనను? ఏమన్నాను? అభాగ్యుణ్ణనకు. మరి నువ్వేదో నాకు సందేశం ఇస్తానన్నావు. సందేశం అనుకుంటారు, ఉపదేశము. దీన్ని తమరు గనక విని స్వీకరిస్తే అది తమరికే హితమవుతుంది రాజా. హితమవుతుందో కాదో మానవులు ఆలోచిస్తారు, దానవులు కాదు.
ఇప్పుడు చెప్పు, ఏం చెబుతావో? అయితే విను దైత్యరాజా, సందేశము ఉపదేశాల హద్దును అధిగమించి నేను నీకు హెచ్చరికనిచ్చి జాగ్రత్త పడమంటున్నాను. ఇక సకాలంలో నీవు నీ అక్రమాల గతిని గనక అరికట్టకపోతే ఇక నీకు నీ వంశానికి వినాశం జరగడానికి అధిక సమయం పట్టదు. ఏయ్ నారదా, నా ఎదుటనే నిలబడి నా వంశ వినాశనం గురించి చెప్తావా? నీవు నా వినాశనం కోరుతున్నావా? నారాయణ నారాయణ, నేనో లేక మరొకరో కోరినంత మాత్రాన్ని తమరిదో మరొకరిదో వంశ వినాశనం సంభవం కాదు దైత్యరాజా. సత్యమేమిటంటే దుష్కర్మల ఫలితమే వినాశమంటే. ఇప్పుడు నీవు ఏ దుష్కర్మల బీజాన్ని నాటావో వాటి ఫలాన్ని నీవే ఆరగించాల్సి ఉంటుంది. నారదా, గొంతు చించుకున్నంత మాత్రాన సత్యాన్ని దాచలేవు దైత్యరాజా. ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకో. సత్యమేమిటంటే నిర్దోషులు ధర్మపరాయణుల మీద చేసిన అత్యాచారాలతో ఎంతటి దుష్ఫలితాలు ఉత్పాతము కలుగుతాయంటే అందులో నీ సర్వస్వము స్వాహ అయిపోతుంది. నేను స్వాహ అయిపోతానంటావా? నేను నిన్నే స్వాహ చేస్తాను, చూసుకో. ఏడి ఆ నారాయణాల వాడు? వెళ్ళండి, భూలోకవాసుల ఇళ్లకు నిప్పు పెట్టండి, అందరినీ చంపేయండి. అలా చంపుతూ ఉండండి. ఆ నారాయణుణ్ణి వాళ్ళు మర్చిపోయేదాకా చంపండి. వెళ్ళండి. స్వర్గాధీశుడు తారకాసుడికి వెళ్ళండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. నారదా, రా నారదా, ఎక్కడి నుంచి వస్తున్నావు? పరమపిత, నేనెక్కడి నుంచి వస్తున్నానో చెప్పే ముందుగా నేను చెప్పదలుచుకున్నది నేనెందుకు వచ్చాననేది. ఎంతో అసంతుష్టితో ఖిన్నుడవై ఉన్నావే? అందుకు ఒక కారణం ఉంది. అసలు ఆ కారణానికి మూలం తమరే. నీ అసంతుష్టికి ఖిన్నతకు కారణం నేనా? నాకే కాదు పరమపిత, సంపూర్ణ మానవ జాతికి దేవగణాలకు తమరు అసంతుష్టిని కలగజేశారు. నా మీద నీ లీలలెందుకు ప్రయోగిస్తావు నారదా? స్పష్టంగా చెప్పేదేదో చెప్పు. నేను తమకు కేవలం చెప్పదలుచుకున్నది ఇదే పరమపిత. తమరేది ఆలోచించకుండా అపాత్రులకు ఇతర రాక్షసులకు పెద్ద పెద్ద వరాలు ఇచ్చేస్తారు. వాటితో ఆ రాక్షసులు ఉద్దండులై వరాల శక్తి వల్ల అనుచిత లాభాలు పొందుతున్నారు. దేవతలు మానవుల మీద అత్యాచారాలు చేస్తున్నారు. న్యాయం, నీతి, దయాధర్మం, కరుణా సత్కర్మలు వీటన్నిటికీ అర్థమే లేదనిపిస్తున్నారు.